కొందరి ప్రవర్తన చూస్తుంటే జాలి పడాలనా కోప్పడాలనా అర్థం కాదు. వయసు పెరుగుతున్న కొద్దీ బుద్ధి మందగిచ్చినట్టే ప్రవర్తిస్తుంటారు. చాదస్తం కొద్దీ చెప్పిండ్రు అంటే సరే పోని పెద్ద మనిషి అనుకోవచ్చు. కానీ కంట్రోల్ చేసుకోలేని కోపం కొద్దీ నరం లేని నాలుకతోటి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎంత మండుకొస్తుంది కదా అన్నట్టు బంటంట యాదకొచ్చింది. ఇంద్రబాబు కడుపు మండిపోతుంది అన్నాడు. అసలు ఎట్లున్నాడో ఏం చేస్తున్నాడో కదా. ఆగో చేతులు విసుక్కుంటా నరాలు దిగే టెన్షన్ పడుతున్నాడు దేనికో. ఓ ఇంద్రబాబు ఒక్క నిమిషం ఉండవమ్మా. ఇప్పుడు నేను ఏమన్నానని అంత గరం అవుతున్నావు నువ్వు? అసలు ఆగమన్నానా? చెవులు దొబ్బాయా? ఆగో చెప్పు తమ్ముడు, ఈ ఎలక్షన్ లో ఏంటి మన పార్టీ పరిస్థితి? ఓపెన్ గా చెప్పు. అంతే ఓపెన్ గా టెర్రస్ ఎక్కి చల్లగాలికి యోగా చేస్తూ బెటర్ సార్. బీపీ అన్న తగ్గుతుంది. ఏం మాట్లాడుతా ఉన్నావు మదర్ బోర్డ్? నాకు బీపీ ఉందా? నాకు బీపీ ఉందా? నాకు బీపీ ఉందా అని అడుగుతా ఉన్నాను. నాకు ఏపీ కావాలి అంటా ఉంటే నువ్వు బీపీ అంటావేంటి? ఓ ఓ ఓ ఓపెన్ గా చెప్పమని చెప్పినాక ఎందుకంత బీపీ తెచ్చుకుంటున్నావు? నరాలు దిగేటట్టున్నాయి, జాగ్రత్త. ముసలేని వేయినావు అసలే. ముసలే గిసలే అంటే మాడవగలగొడతా. నన్ను మాటలనే హక్కు ఎవరిచ్చారు నీకు? అమ్మ మొగడిచ్చాడా? అమ్మమ్మ మొగడిచ్చాడా? నానమ్మ మొగడిచ్చాడా? తాత ఇచ్చాడా? తాత పల్లెల తొర్రి మీ తాత కర్రీ. మరి లేకుంటే అమ్మ మొగుడు అమ్మమ్మ మొగుడు అని దిక్కుమాలిన మాటలన్నీ వాగుతున్నావు. సిగ్గులేదా ఇంతనన్నా? హలో చెప్పు, పబ్లిక్ ఏమంటా ఉన్నారు? ఏ సంక్షేమ పథకాలు ఇచ్చిండ్రని, ఏ మొహం పెట్టుకొని ఓటు అడుగుతున్నారని ఉమ్మేస్తారు మొహం మీద. కొంచెమైనా సిగ్గుందా నీకు? ఈ అప్డేట్ అలో ఇచ్చేది పెట్టాయినా ఫోను పెట్టాయి. ఏమైంది సార్? మిమ్మల్ని పబ్లిక్ చి అంటున్నారటనా? నువ్వు ఆగో, నే వెటకారం నాకు అర్థం అవుతానే ఉంది. నాలుక చేరేస్తా, చెమడాలు వస్తా, రాళ్లతో కొట్టేస్తా. ఏమనుకుంటా ఉన్నావు? ఏమొర్రుడు నీకే వచ్చా, మాకు రాదా? అది నాలుకనా తాటిమట్టనా? పిచ్చుకు కొర్రినట్టు ఒకటే ఒర్రుతనే ఉన్నావు. నోరు తెరుస్తే 45 years ఇండస్ట్రీ అంటావు. గిదేనా నీ పెద్దరికం? ఏం మాట్లాడుతున్నావో నీ దిక్కుమాలిన మెదడుకు అర్థమవుతున్నదా? అమ్మమ్మ మొగుడు అనుకుంటా ఏంది నీ మాటలు? 70 ఏండ్లకు పైన ఉన్నావు, రాజకీయ అనుభవం ఉన్నది, గిట్లనేనా ప్రవర్తించేది? ఏం చేయమంటావు? నన్నేం చేయమంటావు? మరి ఎవరు నన్ను పట్టించుకోవట్లేరు. పొత్తులుగా పోయినా చిత్తు చేసేలా ఉన్నారు. భయం, ఓటమి భయం పట్టుకున్నది నీకు కదా. ఈ ఏడుపేదో పబ్లిక్ కు సేవ చేసుట్లు ఏడుస్తే మంచిగుండు. నువ్వు తిట్టినంత మాత్రాన గెలుస్తా అనుకుంటే నీ అంత మూర్ఖుడు ఇంకోడు లేడు. అయినా నువ్వు నీ పులకేశు మూర్ఖులే కదా. మంచిగా మాట్లాడితే ఎవ్వరు కానట్లేరు. అందుకే ఈ భూతాస్త్రం. వాడు నువ్వు ఈ భూతాస్త్రం వాడు. రేపట్ల పబ్లిక్ కు ఎలక్షన్ బూత్ అస్త్రం వాడి నిన్ను పర్మినెంట్ గా రాజకీయ బూడిద చేస్తారు గాని. ఇదే ఏడుపు మిగులుతుంది నీకు ఇంకొన్ని వద్దుల గాని. అమ్మో, ఇంద్రబాబును చూస్తుంటే చంద్రబాబే గుర్తొస్తున్నాడు. ఆయన కూడా ఇంతే, ఓటమి భయంతో ఫ్రస్ట్రేషన్ అయ్యి టెన్షన్ తట్టుకోలేక కోపాన్ని ఆపుకోలేక ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలవకుండా బూతులు మాట్లాడుతున్నాడు స్టేజ్ మీదనే. ఇప్పటికే ఆయన గారి పరిస్థితి రింగులు పెట్టుకునే కాడికి వచ్చింది. ఇట్లనే ఒర్రితే నరాలు కట్టయి ఇంకేమైనా జరగవచ్చు. పెద్ద మనిషి కదా, జాగ్రత్తగా ఉంటే మంచిది పాపం.